హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హౌ టు వెయిట్ లాస్ అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. మీ బాడీని ప్రాపర్గా వెయిట్ లాస్ చేసేది ఎలాగా అనేది కంప్లీట్గా ఒక సిరీస్ క్రియేట్ చేస్తూ ఉన్నాను. దాంట్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనము 4-5 పాయింట్స్ డిస్కస్ చేస్తాము. మీరు వెయిట్ లాస్ చేసేటప్పుడు ఈ 4-5 పాయింట్స్ని కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో వీడియో చాలా నాలెడ్జబుల్గా, యూస్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీ వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ లిఫ్టింగ్ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ స్ట్రెంగ్త్ వర్కౌట్. చాలామంది ఏమి అంటే, నేను వెయిట్ లాస్ అయితే చాలు కదా, నేను మజిల్ బిల్డింగ్ ఏం అవసరం లేదు, అందుకని పార్క్ జాగింగ్ చేసేది, వాకింగ్ చేసేది, క్యాలరీ డెఫిషియెంట్లో ఉండేది ఇలా మాత్రం చేస్తారు. ఇలా చేస్తే మీ వెయిట్ లాస్ ప్రాపర్గా అవ్వదు. వెయిట్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు రీజన్స్ చెప్తాను. చూడండి, మన బాడీలో నుంచి వెయిట్ లాస్ అవ్వాలా అంటే ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవ్వాలా. ఎక్స్ట్రా క్యాలరీస్ 2 టైమ్స్లో బర్న్ అవుతుంది. ఒకటి వచ్చేసి మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు, లైక్ ఎక్సర్సైజ్లు అంట, లేదంటే ఇంట్లో ఏదైనా వర్క్ చేసినప్పుడు కూడా మన క్యాలరీస్ బర్న్ అవుతుంది. కానీ మేజర్గా మన మెటబాలిక్ రేట్ హైగా ఉన్నప్పుడు మాత్రము త్రూఅవుట్ ద క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటుంది. త్రూఅవుట్ ద డే మన మెటబాలిక్ రేట్ ప్రాపర్గా ఉండాలి అంటే మన బాడీలో మజిల్స్ ఉండాలి. మజిల్స్ ఉన్నప్పుడు ఆ మజిల్ని మెయింటైన్ చేసేదానికి బాడీలో ఉండే ఎక్స్ట్రా క్యాలరీస్ అంతా బర్న్ అవుతుంది. అందుకే మన వెయిట్ లాస్ జర్నీలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక పాయింట్ నెంబర్ 2, రియలిస్టిక్ గోల్ని సెట్ చేసుకోవాలి. చాలామంది 90 డేస్ కోర్స్ అని, జస్ట్ 3 months లేదా 1 monthలో వెయిట్ లాస్ ఎలా చేయాలని ఇలా ట్రై చేస్తూ ఉంటారు. ఇది వెరీ షార్ట్ టైం పీరియడ్. ఇంత షార్ట్ టైంలో మనం వెయిట్ లాస్ చేసేకి కానీ, కొద్దో గొప్ప రిజల్ట్ చూసేదానికి కానీ కుదరదు. అప్పుడు ఏమవుతుంది అంటే మనం డీమోటివేట్ అయిపోతాం. ఒక 1 month టార్గెట్ పెట్టుకొని, 1 monthలో నేను 4 kg వెయిట్ లాస్ అవ్వాలి, 3 kg వెయిట్ లాస్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకొని దానికి తగినట్లుగా వర్కౌట్, డైట్ అంతా చేసి అక్కడ చూసినప్పుడు ప్రాపర్గా వెయిట్ లాస్ అవ్వదు, రిజల్ట్ రాదు. అప్పుడు డీమోటివేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఇన్ కేస్ మనం తీసుకున్న షార్ట్ టైం గోల్స్లో రిజల్ట్ రావాలి అంటే చాలా హెక్టిక్ వర్కౌట్ షెడ్యూల్ కానీ, చాలా క్రిటికల్ అయిన డైట్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అలా చేసి మీరు 90 డేస్లో కొద్దో గొప్ప వెయిట్ లాస్ అయినా కూడా దాన్ని లైఫ్ లాంగ్ సస్టైన్ చేయడానికి కుదరదు. దాని తర్వాత ఆ డైట్, వర్కౌట్ అంతా వదిలేస్తారు. అప్పుడు మీ వెయిట్ రీబౌండ్ అయ్యి మీరు ఉండేదానికంటే ఇంకా ఎక్కువైపోతుంది. దాని తర్వాత ఉన్నింది డిమోటివేట్ అయిపోయి, సో నెక్స్ట్ వెయిట్ లాస్ చేసే కానీ, వర్కౌట్ చేసే కానీ మూడు మొత్తం పోతుంది. అక్కడికి స్టాప్ చేసేస్తారు. అందుకే రియలిస్టిక్ గోల్ సెట్ చేసుకోవాలి. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను పోయే వర్క్ అలాంటిది, నాకు టైం ఉండదు, సో జిమ్ మా ఇంటి నుంచి చాలా దూరంగా ఉంది, నేను డైట్ చేసే కుదరదు, నేను సోమవారం తినను ఎగ్ నాన్ వెజ్, శనివారం తినను, ఇలాంటి రూల్స్ అన్ని పెట్టుకొని కంఫర్ట్ జోన్లోనే కూర్చొనేసి తింటారు. అలా చేయకూడదు. మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. చూడండి, మనం స్కూల్కి పోయేటప్పుడు ఒకలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, ఒకలాగా లైఫ్ స్టైల్గా ఉంటుంది. దాని తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకలాగా లైఫ్ స్టైల్ ఉంటుంది. అలాగే మనం ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు ఒకలాగా, పెళ్ళి అయినప్పుడు ఒకలాగా డిఫరెంట్గా ఉంటుంది కదా, లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన వెయిట్ లాస్ జర్నీలో కూడా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. ఎలాగా అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ, హెల్తీ ఫుడ్డే తినడము, నైట్ ఎప్పుడంటే అప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేది, ఇవన్నీ కట్ చేయాల్సి ఉంటుంది. సో మీ వర్కౌట్కి, మీ డైట్కి డిస్టర్బ్ చేసే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళని కట్ చేసుకోవాలి. వాళ్ళలో కొంతమందిని కరెక్ట్గా కట్ చేసుకోలేము. అప్పుడు వాళ్ళతో కన్సల్ట్ చేయాలి. అయ్యి లేదు మచ్చా, చూడు నేను ఇలా చేస్తూ ఉండను, సో నువ్వు నాకు ఇన్ని రోజులు నాకు డిస్టర్బ్ కాకూడదు, నేను ఈ టైంకి రాలేను, ఇక్కడికి వెళ్తా ఉండను అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే అది అర్థం చేసుకుంటారు. మీ బెస్ట్ ఫ్రెండ్, మీ రిలేటివ్స్, మీ ఇంట్లో ఉండేవాళ్ళు ఇలా అర్థం చేసుకొని ఈ ఫిట్నెస్ జర్నీలో హెల్ప్ చేస్తారు. వాళ్ళే మీ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. మిగిలిన ఫ్రెండ్స్ అంతా కట్ చేసినా పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా కూడా మీకు హెల్ప్ చేయరనమాట. అలాంటి వాళ్ళని కట్ చేసేసి మీ లైఫ్ స్టైల్ని కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మీ వెయిట్ లాస్ జర్నీలో చాలా హెల్ప్ అవుతుంది. ఇక లాస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్. ఎందుకంటే మీరు సన్నమైనా కూడా అడుగుతారు, ఏం రా ఇంత సన్నం అయిపోయినావు, ముందే బాగుంటివి, గుండు గుండుగా అంటారు. లేదా లావ్ అవుతా ఉంటే, ఏం ఇంత పొట్ట వచ్చేసింది, ఏం కడుపా నీకు, 3 నెలల కడుపా అని ర్యాగింగ్ చేస్తారు. ఇలాగా మనం ఏం చేసినా కూడా దానికి వంక పెడతా ఉంటారు, కానీ మనకి మోటివేట్ చేసే వాళ్ళు చాలామంది తక్కువ. అందుకే వేరే వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని కన్ఫ్యూజ్ కాకుండా వేరే వాళ్ళు ఏమన్నా అనుకుని మీకోసం చేయండి. ప్రోగ్రెషన్ ఎలా జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. దాంట్లో బెటర్మెంట్ తీసుకొని వచ్చి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే కంపల్సరీ మీ వెయిట్ లాస్ జర్నీ ప్రాపర్గా సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత ఏం చేయాలి అనేది కంప్లీట్గా చెప్తాను.
ఈ వీడియో ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు సెలవు. బాయ్.